హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అండి. ఇది వచ్చేసి నేను ఈరోజు మా ఇంట్లో 2 బెడ్రూమ్లు అయితే డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను దానికోసం అయితే ముందు రోజు నైటే ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అయితే పడుకుంటాను. ముఖ్యంగా కిచెన్లో అంట్లు ఏమీ లేకుండా అయితే క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది డే అనేది అయితే పీస్ఫుల్గా నడుస్తుంది అని చెప్పేసి అయితే నేను ఇట్లా చేస్తాను. ఈరోజు మార్నింగ్ వచ్చేసి బొబ్బర్లతోటి వడలు చేద్దాం అనుకున్నాను. ఇట్లా ముందు రోజు నైటే రెండు కప్పుల బొబ్బర్లను అయితే నానపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే నానపెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇంకా వాటిని స్ట్రెయిన్ చేసేసి వేరే రోట్లో వేసేసి వాటిని అయితే మెత్తగా పిండికి అయితే రుబ్బాను. ఇప్పుడు వచ్చేసి అందులోకి పచ్చిమిర్చి, ఈ జీలకర్ర, కొంచెం అల్లము అండ్ అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి మిక్సీ పట్టి దాన్ని పిండిలో యాడ్ చేసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా అయితే యాడ్ చేశాను. నా దగ్గర రోల్ ఉంది, సో నేను దాన్ని అయితే రోట్లో వేసి రుబ్బేశాను. ఇంక ఇలా నార్మల్గా అయితే ఇది వడల్లాగా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే, అంతేనండి. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ నేను ట్రైపాడ్ పెట్టకుండా ఇలా కొంచెం చేతితో పట్టేసుకొని త్వరగా చేసేద్దామని అయితే లేట్ అయిపోతుంది అనేసి అయితే ఇట్లా చేసేసాను. ఇట్లా వీటిని అయితే ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొనేసి చట్నీతో కానీ లేదా ఏదైనా పచ్చడితో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి బొబ్బర్లు అయితే రాయలసీమ స్పెషల్ అండి. అక్కడైతే వీటిని బాగా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. వీటిని అలసందలతో కూడా చేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మా రూమ్ని అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ముందుగా నేనైతే ఒక రూమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక సమ్మర్ కదండి, ఇంకా ఆ రూమ్లో అయితే మేము ఒక రూమ్లోనే ఏసీ ఉంది. ఇంకా ఆ రూమ్లోనే అయితే ఇంకా పిల్లలు ఉండడం కానీ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా అయినా ఇంకా అక్కడే ఆ రూమ్లోనే చదవడం, ఇంకా ఆ రూమ్లోనే తినడం అంతా ఒకే రూమ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆ రూమ్ క్లీన్ చేయాలని చెప్పేసి ముందు ఆ రూమ్లో ఉన్నవన్నీ తీసేసి వేరే ఒక రూమ్లో పెట్టేసి ఇంకా ముందుగా బుక్స్ అన్నీ తీయించేసాను పిల్లల చేత. ఇంకేదైనా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా తీసేసాను. ఇంకా మేము నైట్ బుక్స్ చదవడం వల్ల అక్కడ బుక్స్ అనేది అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. ఇంకా వాటన్నిటైతే పిల్లల చేత సర్దిస్తూ అయితే చేపిస్తున్నాను. ఇంకా ఆ రూమ్లో అయితే ఫ్యాను, ఏసీని అయితే నేను క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ముందుగా స్విచ్లన్నీ ఆఫ్ చేసేసుకొని ముందు ఎప్పుడైనా ఎలక్ట్రికేషన్కి సంబంధించిన ఏదైనా క్లీన్ చేసుకోవాలి అనుకున్నామంటే ముందుగా దానికి సంబంధించిన మెయిన్ స్విచ్ అనేది మాత్రం మనం కంపల్సరీగా ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కూడా అలానే ఆఫ్ చేసుకున్నాను. ముందు ఇట్లా ఫ్యాన్ తుడవడం కోసం అయితే నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. పిల్లల ప్యాంట్లు కానీ ఏదైనా మన నైట్ ప్యాంట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా అది కట్ చేసేసుకొని ఇక్కడ చూపించినట్టుగా దానికైతే తొడిగేసుకోవాలి. ఇట్లా ప్యాంట్ లాగా అయితే ఇట్లా తొడిగేసుకున్నామంటే దానికి సెట్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇట్లా కొంచెం కొంచెం రుద్దుకుంటూ ఫ్యాన్ మొత్తాన్ని అయితే దుమ్ము అనేది అయితే మన మీద పడకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతూ ఉంటుంది. అట్లా అయితే ఫ్యాను అలానే క్లీన్ చేసేసాను. ఇట్లా ఒక్కొక్క రెక్కని నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. నేనైతే ఇది 2 వీక్స్కి ఒకసారి అయితే కంపల్సరీ చేస్తానండి. ఎందుకంటే మా ఇల్లు కొంచెం రోడ్డు మీద ఉండడం వల్ల మాకు డస్ట్ అనేది అయితే ఎక్కువ అయితే పడుతుంది. ఇంకా అలాగే మా పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉంది, దానివల్ల కూడా దాని నుంచి వచ్చే డస్ట్ కూడా అయితే ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఏసీ కూడా క్లీన్ చేసుకోవడం అంటే లోపల దాకా మనం క్లీన్ చేయకపోయినా మనకు అందిన వాటికైతే క్లీన్ చేస్తాం. చూస్తారు కదండి, ఇది 15 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఇట్లా పైన ఫిల్టర్స్ తీసేసి వాటిని ఎలాగో రబ్ చేయడం అట్లా ఏం అవసరం లేదండి. జస్ట్ ట్యాప్ కింద పెట్టేసి దానిపైన ఉన్న వాటర్ మొత్తం అయితే వెళ్ళిపోతుంది, డస్ట్ మొత్తం పోతుంది. ఒక గంట 2 గంటలు దాన్ని పక్కన పెట్టేసామంటే దానిలో ఉండే వాటర్ మొత్తం పోతే ఇంక వాటిని తీసుకొచ్చి మనం సెట్ చేసేసుకోవచ్చు. అయితే నాకు ఆ ఏసీ తుడవడం అయితే ఇంకా దాని మీద ఎక్కి నిల్చొని తుడిచేసరికి అయితే నాకైతే మెడ అయితే చాలా నొప్పి వచ్చేసింది. మా వాడు నేను తుడుస్తా అని చెప్తే సరే కానిచ్చేయని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని కూడా ఎందుకు కాదనాలనేసి ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసాను. వాళ్ళు కూడా కొంచెం అట్లా చేసేసారు. ఫైనల్గా అయితే అంతే కష్టంగా ఏసీని కూడా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అలానే గ్లాస్ డోర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా వెట్ క్లాత్ పెట్టేసేసి అయితే నీట్గా అయితే క్లీన్ చేశాను. ఇవన్నీ అయితే నార్మల్ చిమ్మేటప్పుడు అయితే మామూలుగా చిమ్మేస్తూ అవి కూడా లైట్గా అట్లా చిమ్మేస్తూ ఉంటాను. కాకపోతే ఇట్లా డీప్గా వెట్ క్లాత్ పెట్టేసి అయితే 2 వీక్స్కి ఖచ్చితంగా అయితే తుడవాలి. నార్మల్గా వీక్లీ వన్స్ అయితే నార్మల్లో పొడి క్లాత్ తోటే అట్లా అయితే తుడిచేస్తాను. డస్ట్ అయితే మాకు చాలా అయితే ఎక్కువే ఉంటుంది. పైగా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, మాకు ఈవినింగ్ అయితే గాలి అనేది బాగా వస్తుంది. సో దానికోసం అయితే మేము డస్ట్ వస్తే వచ్చిందిలే అని చెప్పేసి అయితే విండోస్ అయితే ఓపెన్ చేసే పెట్టుకుంటాము. దానివల్ల అయితే మాకు ఇంకా డస్ట్ అనేది అయితే ఎక్కువైపోయింది. మా పిల్లలు అయితే ఇంకా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటారు కదా, అట్లానే నా చుట్టూ తిరుగుతూ ఎగురుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మీరు
ఇంకా అట్లా ఇంకా రూమ్ అంతా అయితే క్లీన్ చేసేసాను. మొత్తం అయితే తుడవడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి బెడ్షీట్ని తీసేసి బెడ్ని కూడా టర్న్ చేసేసి వెయ్యాలి. మెయిన్ బెడ్షీట్ మొత్తం దులిపేసిన తర్వాత ఇంకా చీపురు పెట్టేసి ఇల్లంతా అయితే చిమ్మేసాను. ఇంక చిమ్మేసిన తర్వాత ఇంకా తుడవడమే కదా ఉంటుంది. ఇంక అట్లా ఇప్పుడు ఒక రూమ్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ అలా అదే ప్రాసెస్ సేమ్ నెక్స్ట్ రూమ్లో ఈ రూమ్ తుడిచేసేసి ఇంకా మళ్ళీ వాటన్నిటిని తీసుకొచ్చేసి దీనికి బెడ్షీట్ వేసేసి ఇంకా యథావిధిగా దీన్ని అయితే సెట్ చేసేసి తర్వాత ఇంకా ఆ రూమ్ కూడా అయితే క్లీన్ చేసాము. నాకైతే ఇదంతా చేయడానికైతే చాలా టైం అయి పట్టేసింది. ఇంక ఇది చేస్తూ ఇంకెట్లాగూ ఇది చేసే టైంలో ఇంకెలాగూ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో లంచ్ కోసం కూడా అయితే నేను ముందుగానే రైస్ అది నానబెట్టేసి వచ్చాను. ఇంకా ఏమేం చేసుకోవాలనేది ముందు ప్లాన్ ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించినవి నానబెట్టేసి అయితే నేను వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత ఈ బెడ్ అటు ఇటు లాగేసి దాని కింద ఉన్నది మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇదైతే ఐరన్ బెడ్ అండి. సో తుడుచుకోవడానికైనా ఈజీగానే కూడా ఉంటుంది. ఇంకో లోపల అయితే ఒక చైర్ ఉంటుంది. ఎప్పుడు ఆ చైర్లో అయితే ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా అది ఉంటుంది. ఇంకైతే ఇట్లా ఇల్లు మొత్తం అయితే నేను క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే ఇల్లు మొత్తం తుడవడం అయితే అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి బెడ్షీట్ అనేది కూడా వేయాలి. ముందుగా కింద ఎలా దీనికి అయితే కింద కూడా బాస్కెట్ లాగా అయితే వస్తుంది కదా, హైడ్రాలిక్ బెడ్ అండి. సో దానికి కింద ఒక బెడ్షీట్ వేసేసి దానిపైన బెడ్ రిటర్న్ టర్న్ చేసేసి వేసి దానిపైన ఇంకా బెడ్షీట్ వేసేసి పిల్లోస్ అనేవి పిల్లో కవర్స్ అయితే వేసేసి ఇంక ఇప్పుడు నెక్స్ట్ రూమ్లో అయితే క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ రూమ్లో కూడా ఇంకా అలానే ఫ్యాన్ అనేది అయితే క్లీన్ చేశాను. ఈ రూమ్లో మేము పెద్దగా యూజ్ చేయం కాబట్టి పెద్ద డస్ట్ అయితే ఏం లేదు. కొంచెం త్వరగానే ఆ రూమ్తో కంపేర్ చేస్తే ఈ రూమ్ అనేది కొంచెం త్వరగానే అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈరోజు తోటకూర పప్పు చేద్దామని అయితే అనుకున్నాను. ముందుగానే పప్పు అయితే నానబెట్టేసి ఈ పప్పు రైస్ అలాగైతే నానబెట్టేసి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి వంట చేయాలి కదా. ఇంకా పప్పునైతే తాలింపు పెట్టేసేసి ఇంకా అన్నం అయితే వండేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే ఇప్పుడు మనకి కందిపప్పు అనేది అయితే బాగా కాస్ట్లీగా అయితే ఉంది కదా. మాకైతే 200 అయితే ఉందండి. మీకు ఎంత ఉందో కామెంట్ చేయండి. వచ్చేసి నేను దాని ప్లేస్లో అయితే ఎర్ర కందిపప్పు యూజ్ చేయడం మంచిది అని చెప్పేసి నాకైతే చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారు. కానీ నాకు ఎర్ర కందిపప్పుతో పప్పు చేస్తే ఎర్రగా వస్తుందేమో అని ఒక డౌట్ తోటి ఇన్ని రోజులు చేయలేదు. ఇక్కడ అలా కాకుండా ఇంకా ఆ రోజు కందిపప్పు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, 2 కప్పులు యాడ్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం తోటకూర అలానే 2 టమాటాలు కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఆయిల్ పసుపు వేసి కుక్కర్లో అయితే ఉడికిచ్చేసాను. ఇట్లా ఒక 4 విజిల్లు వచ్చేసిన తర్వాత అయితే పప్పు ఇలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని తాలింపు పెట్టాలి కదా. ఒక కడాయిలో ఈడ తాలింపు గింజలు, కరివేపాకు, కొంచెం గార్లిక్ని దంచేసేసి ఇలా ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసాము. ఇంకా ఇందులోనే సాల్ట్ పసుపు వేస్తే కొంచెం కలర్ అనేది అయితే త్వరగా వచ్చేస్తుంది. అలాగే ఆనియన్స్ కూడా త్వరగా అయితే ఫ్రై అవుతాయి. ఇట్లా ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కానీ లేదా ఆనియన్ పేస్ట్ అంటే చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం యాడ్ చేసిన స్పైసెస్ అనేది సరిపోకపోతే మళ్ళీ కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ కానీ యాడ్ చేసామంటే టేస్ట్ అనేది అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా యాడ్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అయితే ఒకసారి ఉడికిచ్చేసామంటే అయితే మాత్రం పప్పు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అలా చేసేసి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేటప్పటికి మాకు ఏమన్నా చేసి పెట్టు అన్నారు. సో ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఇలా బొరుగులు మిక్చర్ అయితే చేసి పెట్టాను. ఇంకా అదేనండి మనం తిరణాలల్లో స్ట్రీట్ ఫుడ్ లాగా అట్లా ఉంటుంది కదా, అది ముంత మిక్చర్ అంటాం కదా, అదేనండి. సో నేను ఇప్పుడైతే ఒక చాపర్ తీసేసుకొని అందులో ఆనియన్, టమాటో అండ్ అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా అయితే యాడ్ చేసేసి బాగా చాప్ చేయడానికి ట్రై చేశాను. బాగానే అయితే మెత్తగా అయితే వచ్చేసాయి తురిమినట్టుగా. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి ఏంటంటే అంత స్పైస్ లేవు, అందుకే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. వీటిని బాగా మెత్తగా అయ్యేలాగా కట్ చేసుకోగలిగితే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఏదైనా చాపర్లో కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో అన్నీ కట్ చేసుకుని అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ అండ్ అలానే 1 స్పూను సాల్ట్, 1 స్పూను షుగర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది అయితే మాత్రం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మిక్చర్ మొత్తాన్ని అయితే ముందుగా బాగా చేత్తో అయితే బాగా గట్టిగా అయితే పిసకాలి. అప్పుడే దానిలో ఉండే టేస్ట్ అయితే మాత్రం బాగా వస్తుంది. అందులో కొంచెం కారం కూడా యాడ్ చేశాను, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. ఏది చేసినా కూడా కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసామంటే దానిలో మనకి డైజెషన్ అనేది అయితే ఈజీగా అవుతుంది కాబట్టి సో నేను కూడా కొంచెం జీలకర్ర పౌడర్ అలానే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసి ఇంకా నిమ్మరసం కూడా ఇత్తనాలు లేకుండా అయితే యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా చేత్తో అయితే పిసికినట్టు చేసామంటే మనకి టేస్ట్ అనేది అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇంకా అట్లా అందులో ఇంకా నార్మల్ ఉంటాయి కదా, మరమరాలు అంటాం కదా, మరమరాలు, బొరుగులు అని అట్లా కూడా అంటాం కదా, మురుమురు అని.
ఇంకా వాటిని యాడ్ చేసేసుకొని పైన అంతా బాగా కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి కొంచెం నైలాన్ సేవ్ అదేనండి మిక్చర్ ఉంటుంది కదా, సన్న మిక్చర్, అలాగే కొన్ని ఫ్రైడ్ పీనట్స్, కొంచెం మిక్చర్, కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇంక ఇలా చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్‌కి డిన్నర్‌కి చేసి అయితే ఇలా పన్నీర్ రోల్ చేసేసాను. సింపుల్‌గా అయితే ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఆల్రెడీ మన ఈ ఛానల్లో వీడియో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే క్లారిటీగా కావాలంటే అక్కడ చూసేయండి, లేదా నార్మల్గా అయినా కూడా ఇక్కడ చెప్పేస్తాను. ముందుగా ఇలా పన్నీర్లో కొంచెం ఉప్పు, కారము, పసుపు, జీలకర్ర పొడి, కొంచెం పెరుగు వేసేసుకొని ముందుగా మిక్స్ చేసుకొని పన్నీర్ క్యూబ్స్ని అందులో డిప్ చేసేసి ఫ్రై చేసేసుకోవటమే. ఇక్కడ పక్కన వచ్చేసి ఆ వెజిటబుల్ కూర అనేది అందులో ఆనియన్, క్యాప్సికము, అలానే క్యాబేజీ లేదా క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుని వాటన్నిటిని సార్ట్ చేసుకోవాలంటే లైక్ ఎక్కువ ఫ్రై అయినట్టు కాకుండా నార్మల్గా కొంచెం ఫ్రై చేసేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్ రోటీస్ తీసుకొని అందులో ఒక రోటీలో కొంచెం మయోనైజ్, కొంచెం కెచప్ యాడ్ చేసుకొని ఇలా రోటీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కెచప్ మయోనైజ్ క్వాంటిటీ అనేది అయితే మాత్రం ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే ఇంకా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. కాకపోతే అది అంత హెల్దీ కాదు కాబట్టి నేను కొంచెమే యాడ్ చేశాను. ఇంకా ఇది పిల్లలకి ఇచ్చేది కాబట్టి అదే ఇంకా నా మాత్రమేనా యాడ్ చేశాను. నేను తినేదైతే మాత్రం అట్లా అసలు ఏమీ యాడ్ చేసుకోను. ఇప్పుడైతే అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఓరిగానో కానీ కొంచెం ఓరిగానో యాడ్ చేశాను, లేదా పిజ్జాకి వస్తుంది కదా పిజ్జా మిక్స్ అని, అదైనా కూడా యాడ్ చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. అది యాడ్ చేసిన తర్వాత ఇలా పన్నీర్ క్యూబ్స్ అండ్ అలానే ఆ కర్రీ పెట్టేసి దాన్ని రోల్ లాగా చుట్టేసేసి సర్వ్ చేసేయడమే. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఏంటంటే పన్నీర్ని క్యూబ్స్ లాగా పొడవుగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నామంటే మనకు అందులో కింద పడిపోకుండా ఈజీగా మన రోల్ పట్టుకున్నా కూడా కింద పడిపోకుండా బాగుంటుంది. సో అందుకోసం అయితే ఇట్లా స్ట్రిప్స్ లాగా అయితే కట్ పెట్టేశాను. ఇందులో పన్నీర్ క్వాంటిటీ అనేది, కర్రీ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదా తగ్గించైనా పెట్టుకోవచ్చు. అది మీరు తినేదాన్ని బట్టి అయితే ఉంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకి కానీ అయితే ఇది పన్నీర్లో అయితే ప్రోటీన్ ఉంటుంది కదా, సో దానివల్ల అంటే చాలా హెల్దీ అంట. నార్మల్లీ గూగుల్ చూసిలే తెలిసిందే, లేదంటే నాకు తెలియదు. ఇట్లా ఇందులో క్వాంటిటీ అనేది అయితే మనం ఎవరైనా డైట్ చేసేవాళ్ళు కానీ అయితే ఇంకొంచెం వెజిటబుల్ క్వాంటిటీ కానీ పెంచుకొని ఒక్క రోల్ తిన్నా కూడా చాలండి. స్టమక్ చాలా ఫుల్గా అయితే అనిపిస్తుంది. నేనైతే ఈ రోల్ అయితే ఒక్కటే తిన్నాను. నాకు ఆ నైట్కి అయితే చాలా స్టమక్ ఫుల్గా అయితే అనిపించింది. మీరు ఈ రెసిపీ అయితే చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంట్లో కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నార్మల్గా వెజిటేబుల్స్ అట్లా తిననప్పుడు ఇట్లా చేసైనా ఇవ్వచ్చు కదా. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, నా డే అయితే ఇట్లా ఉంటుంది. మీరు కూడా మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది. అలానే ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మీకు కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రోల్ చేసుకున్నాం కదా, ఇంకా పిల్లలకి ఇవ్వాలంటే కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉండాలి కదా, సో అప్పుడే వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో దానికోసం అయితే నేను దీన్ని అయితే పాయిల్లో చుట్టేసి ఇచ్చేసాను. నార్మల్గా మనకి బయట రెస్టారెంట్లో అట్లా చుట్టించి డెకరేటివ్గా ఇచ్చినందుకే కదండి ఎంతెంత కాస్ట్ తీసుకుంటారో. మాకైతే పూణేలో ఈ రోల్ బయట తినాలి అంటే 200 అండి. అదే మన ఇంట్లో చేసుకుంటే నాకైతే ఇది ఒక 150 రూపీస్కి అట్లా అయితే ఒక రోల్ అయితే వచ్చేస్తుంది. మనం దీన్ని పన్నీర్ అంతా అయినా ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తామండి. మ్యాక్సిమం ఇంట్లోనే ఏదైనా చేస్తూ ఉంటాను. ఏదైనా ఒకసారి బయట చూసినా కూడా దాని టేస్ట్ అనేది అయితే నచ్చిందంటే ఇంకా యూట్యూబ్లో కానీ లేదా చేసిన రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్లో వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా మాత్రం రెసిపీ అడగడానికైతే నేనైతే ఏ మొహమాట పడను, అడిగేసి ఇంటికి వచ్చి చేసుకుంటూ ఉంటాను. నేనైతే అది ఇక్కడికి మహారాష్ట్ర వచ్చిన తర్వాత మహారాష్ట్ర ఫ్రెండ్స్ వాళ్ళతో చేరిన తర్వాతే నేనైతే ఇట్లా ఎవరినైనా రెసిపీ అడిగి ఇంటికి వచ్చి చేసుకోవడం అంతా అయితే నేర్చుకున్నాను. ఇంతకుముందు అయితే నేను అసలు ఎప్పుడూ అట్లా అడిగేదాన్ని కాదు. నచ్చినా కూడా నచ్చింది అనేసి జస్ట్ కామ్గా అయితే ఉండేదాన్ని. కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్తో తిరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం డేర్గా ఏదైనా అడగగలిగాను. థ్యాంక్ యూ అండి.